కొత్తగూడెం కార్పొరేషన్ పాలవంచ పట్టణ పరిధిలోని విద్యుత్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర సూచనల మేరకు ఇటీవల పాలవంచ పట్టణ మరియు మండల ప్రాంతాల్లో రోజు కరెంటు కోతలు విధిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా విద్యుత్ కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేస్తూ పలువురు నాయకులు ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పాలవంచ పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు కరెంటు కోతలు విధిస్తున్నారని, దానివల్ల రైతులకు మరియు వ్యాపారస్తులకు వివిధ రంగాల సంస్థలకు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లు కరెంటు కోతలు లేవని, 24 గంటలు నాణ్యమైన కరెంటును అందించారని, ప్రజలందరూ రైతులందరికీ మేలు కలిగించారని, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారని, ఏ శాఖలో అయినా ఏ రంగంలో అయినా ప్రజలు ఇబ్బందులు పాలయ్యారని, పాలవంచల అతిపెద్ద విద్యుత్ కారాగారాలు ఉన్నప్పటికీ కరెంటు కోతలు విధించినట్టని అన్నారు. ఉచిత కరెంటు ఇచ్చినట్లే ఇచ్చి కరెంటు కోతలు పెట్టి సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, తద్వారా 24 గంటల నాణ్యమైన కరెంటును ప్రజలకు అందిస్తామని అన్నారు. అనంతరం విద్యుత్ కార్యాలయంలోని విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేసి కరెంటు కోతల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేశారు. సానుకూలంగా స్పందించిన అధికారులు సమస్యను మళ్లీ తలెత్తకుండా కోతలు లేకుండా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిల్లార నాగేశ్వరరావు, కనగాల బాలకృష్ణ, మల్లెల రవిచంద్ర, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామూర్తి, ముత్యాల ప్రవీణ్, బీఆర్ఎస్ కార్పొరేటర్ గుగ్గులోతు రాంబాబు, కార్పొరేటర్ గుణచరిత్, కాల్వ ప్రకాష్, పత్తిపాటి శ్రీను, చూపెల్లి దుర్గాప్రసాద్, బట్టు మంజుల, కిలారు చెన్న, కొంచెండ రామకృష్ణ, చందు నాయక్, నారికట్ట శేఖర్, దాసరి సురేష్, హర్ష, వీరన్న, ఆనంద్, శంకర్, నాయుడు, నాగసత్యం, చంద్రశేఖర్, చింతలచేరు దుర్గాప్రసాద్, ఆనంద్, ఫిరోజ్, సంపత్ రెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. లేరు కానీ ఒకటి గుర్తుంచుకోండి, సోమరసంగా నిదానంగా పద్ధతిగా ఉండాలనే ఉద్దేశంతో మీరు తలపెట్టిన పెంచేయని కార్యక్రమాన్ని మేము తలుచుకుంటే 10 నిమిషాలు చూపిస్తాం కూడా. ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ శక్తి కూడా మాకుంది. మీరు అనుకుంటున్నారేమో ఆంజలని పర్మిషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అంటున్నారు. ఈరోజు పాల్వంచలో పట్టణంలో కొన్ని వందల మైక్ సెట్లు తిరుగుతున్నాయి ప్రచారం చేసుకుంటూ. కాలేజీ వాళ్ళే కానీ, బట్టల కొట్టు వాళ్ళే కానీ, ఇతరత్ర పబ్లిసిటీ కోసం ఎన్నో మైక్ సెట్లు వాడతాం. వాటన్నిటికి పర్మిషన్ ఉందా? వాటికి పర్మిషన్ మీరు చూడడం అవసరం లేదు. కానీ ప్రజలమైన మేము, ఒక పార్టీకి ప్రతినిధులమైన మేము మా యొక్క నిరసన తెలియజేసుకోవడానికి ఈ ఎండలో ఉండలేక ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఏం చేస్తానంటే చాలా హడావుడి చేసి ఏదో ఇక్కడ అసాంఘిక శక్తులు పోగైనట్టు, అసాంఘిక శక్తులు పోగైనట్టు, లేదు దేశద్రోహులాగా లేకుంటే మరి నక్సలైట్ లాగా బిహేవ్ చేస్తూ పోలీసు వారు తీసుకున్న చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాత్రము హెచ్చరిస్తున్నాం. ఇదేమి ధైర్యం లేక కాదు, చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తున్నాం. మీ కాకి బట్టల్ని కూడా గౌరవిస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు తలుచుకుంటే మీరేం చేయలేరు. ఆ లాఠీ చార్జ్ కావచ్చు, కేసులే కావచ్చు. రాజకీయ నాయకుడు కేసులేం కొత్త కాదు. కేసులు అయితేనే రాజకీయ నాయకుడిగా వెళ్తాడు. జైలు పోస్తేనే, జైలు పూర్వ కార్యక్రమం చేస్తేనే రాజకీయాలకు గుర్తింపు వస్తుంది, పేరు వస్తుంది, ప్రసిద్ధి వస్తుంది. అలాంటి వ్యక్తులం మేము. దాని మీద చేసిన చర్యని తీవ్రంగా నిరసిస్తూ పోలీస్ వ్యవస్థని ఉద్యోగపడుతూ చాలా చండాలంగా మాట్లాడే పరిస్థితి అమృతం. శాంతియుతంగా మౌనంగా ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని వెళ్ళే కార్యక్రమం ఉన్నాం కాబట్టి ఇది ఎక్కువ ప్రసంగించకుండా ఇంకెవరైనా సోదరులు ఉత్సాహవంతులు ఉంటే మాట్లాడాలని కోరుకుంటూ మాట్లాడతారా?